శ్రీ శివాయ గురవే నమః. మనం మన బాలభగవాన్ గారిది ఇంకొక సంగతి చెప్పుకుందాము భక్తులారా. ఏంటంటే ఆ సన్నివేశము ఒక బాలభగవాన్ గారికి వాళ్ళ నాన్నగారు రామారావు మహారాజ్ గారు తులసిమాల ఇచ్చారు కదా. ఆ తులసిమాలను ఆయన మెడలో ఇంచి తీసుకొని అప్పటి నుంచి దాన్ని ఆయన జపమాలగా ఏర్పాటు చేసుకొని దానితో ప్రతిరోజు జపం చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. ఆయన దగ్గరికి జపం చేసుకుంటూ ఆయన అలా ఆధ్యాసలోనే ఉంటూ ఉండేవారు. ఆయన దగ్గర ఒక ముగ్గురు శిష్యులు వచ్చి ఆ మహారాజు దగ్గరికి సేవ చేయాలన్న కుతూహలంతో వచ్చారు. ఆయనకి కావాల్సినవన్నీ అక్కడ నీళ్లు లేని ప్రదేశం కదా, అందుకని వాళ్ళు నీళ్లు తీసుకురావటం, ఆయనకు ఒళ్ళు రుద్దుకోవటానికి సోపు అలాంటివి అమర్చడం, ఆ ప్రదేశం అంతా ఊడవటము, శుభ్రంగా ఉంచటము, ఆయనకు కావాల్సినవన్నీ సేవలు చేసుకుంటూ ఉండేవారు. ఆయన చుట్టూ ఎప్పుడూ ఒక 4-5 భక్తులు ఆయన్ని చూసుకుంటూ ఉండేవారన్నమాట. వారి తల్లిగారు సావిత్రాబాయి ఆవిడ ఒక చిన్న అంగుళం అంత గ్లాస్తో పాలు తీసుకొచ్చి రోజు మన భగవాన్ గారికి ఇస్తూ ఉండేవారు. ఆ కాసిన పాలతోనే ఆయన తీసుకొని రోజంతా ఆయన ఆ మంత్రసిద్ధితోనే యోగ సిద్ధితోనే ఉంటూ ఉండేవారు. ఇలా సేవలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక రోజున ఏమైందంటే ఆయనకి బాలయోగి భగవాన్ గారికి నదీ స్నానం చేయాలి అన్న ఆలోచన వచ్చి ఆయన కాలినడకనే స్నానానికి వెళ్ళేవారు. అక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళారో, ఏ నదికి వెళ్ళారో తెలియదు, ఆయనకే తెలియాలి. మహానుభావుడు కనుక, శివుడు కనుక వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అఘోరీలు చూసి బాల మహారాజుకి జై అని ఒక్కసారి ఆనంద పరవశులైపోయి ఆయన దగ్గరికి వెళ్ళారన్నమాట. వారికి ఈయన మహానుభావుడు అని చెప్పేసి ఎలా తెలిసిందో ఏమో ఆయన్ని చూడగానే ఆ గురువుల అంటే ఆయనకి ఇష్టం కనుక, గురువులంటే మా బాలభగవానికి ఇష్టం కనుక ఆయన గురుక్షేత్రాలు చూడాలనుకొని ఎవరికి తెలియకుండా ఒక రోజున కాలినడకతో షిరిడీ క్షేత్రానికి వెళ్ళి ఆ షిరిడీ సాయిబాబాని కూడా దర్శించుకొని అక్కడ దగ్గరలో దర్శించుకున్నారు. అదీగాక ఈ అఘోరీలు, నాగసాధువులు, సాధు సంతులు, మునులు, యోగులు వాళ్ళందరూనే వారి దగ్గరికే వచ్చి, ఈయన వెళ్లకుండా వీరి దగ్గరికే వచ్చి వారు దర్శనం చేసుకొని ఆయనతో యోగ సిద్ధిని గురించి మాట్లాడుకుంటూ ఉండేవారన్నమాట. ఆయన దగ్గర ఒక రోజు ఉంటే కానీ వాళ్ళకి తృప్తి ఉండేది కాదు. అలా వారి దగ్గరే ఉండి ఆయన దగ్గరే ఇట్లా సాధన చేస్తూ ఉండేవారు. భక్తులు వస్తున్నా కూడా బాలయోగేశ్వర మహానుభావులు గారు ఎప్పుడు జపం చేసుకుంటూనే కూర్చొని మౌనంగా అలా ఉండేవారన్నమాట. అలాగే ఉండేవారు. అప్పుడప్పుడు ఆయన గంగా స్నానానికి, దానికి పెనుగంగా స్నానానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవారు. ఒక రోజు షిరిడీ బయలుదేరి సాయిబాబా క్షేత్రానికి వెళ్ళారు కదా, ఎవరికీ తెలియకుండాను కాలినడకన వెళ్ళారు కదా. షిరిడీ దగ్గరలో ఉన్న ఉపాసిని బాబాను, అక్కలకోట మహారాజుని, గజానన మహారాజును, మాహూర్ ఘట్ దత్తస్వామిని అందరినీ ఆయన దర్శనం చేసుకొని మాహూర్ ఘట్ దత్తస్థానంలో
బాలయోగేశ్వర్ భగవాన్ గారు ఆయన ఏమనుకుంటే ఆయన అలా అనుకోగానే ఆయన షిరిడి క్షేత్రం వెళ్ళి గురుస్థానాలు చూడాలని ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడ ఆయన ఉండే ప్లేసు, ఎక్కడ షిరిడి క్షేత్రము, అసలు ఎన్ని వేల మైళ్ళు ఉంటుందో కూడా తెలియదు. అయినా మహానుభావులు కాలినడకతో ఆ షిరిడీకి వెళ్ళి అక్కడ షిరిడి సాయిబాబాని కూడా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత షిరిడి దగ్గరలో ఉన్నటువంటి ఉపాసిని బాబాను, అక్కలకోట మహారాజుని, గజానన మహారాజుని, మాహూర్గఢ్ దత్తస్థానం అంటే దత్తాత్రేయుడు రోజు వచ్చి అక్కడ పడుకొని పోయే స్థానం అన్నమాట. అక్కడ ఏం చేస్తారంటే అక్కడ దత్తాత్రేయ అవతారమైన ఒక మహాపురుషులు ఇప్పటికీ అక్కడ ఉన్నారు. ఆయనని దర్శనం చేసుకొని అక్కడ ఆయన ఒక నెల రోజుల పాటు ఉండి ధ్యానం అది చేసుకున్నారు. అదే మహత్యం. ఆ దత్తాత్రేయుడు ఉండే చోట్ల పాల గ్లాస్ పెడతారు కదా, తెల్లారేటప్పటికి అసలు ఆ గ్లాస్లో పాలు ఉండవు అసలు అనమాట. అంటే నిజంగా దర్శనం ఆ మహత్యాన్ని తలుచుకుంటే నిజంగా దత్తాత్రేయుడు కొలువై ఉన్న ప్రదేశం కదా, ఆ మహానుభావులు రోజు వెళ్తూ ఉంటారు కదా, అలాంటి క్షేత్రాలని దర్శించుకున్న మహానుభావులు, అందులో ఉన్న అంతరార్థము, అమహత్యం అన్నీ తెలుసుకొని అవగాహన చేసుకున్నటువంటి పుణ్యమూర్తులు. మనం వెళ్ళామనుకో, చూసాము, వచ్చాము అనుకుంటాం, కానీ ఆ మహత్యాలన్నీ మనం అవగాహన చేసుకుంటామా? ఆయన మహానుభావులు కనుక ఆయన అవన్నీ మనసులో తలుచుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉండేవారు అన్నమాట. అందుకనే ఆయన బాలయోగేశ్వర భగవాన్ గారు అయ్యారు. అందుకనే భక్తులారా, మీరందరూ ఈ బాలయోగేశ్వర భగవాన్ గారి గురించి ఎప్పుడు మననం చేసుకుంటే మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. హర హర మహాదేవ్.